శివాజీ, వాసుకి, ఆనంద్ సాయి కీలక పాత్రలలో నటించిన వెబ్ సిరీస్ 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ఈ సిరీస్ ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. మరి కథేంటి, లెక్కల మాస్టర్గా శివాజీ ఎలా నటించారు అనేది ఇప్పుడు చూద్దాం. చంద్రశేఖర్ శివాజీ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్. ఆయనకు భార్య రాణి, వాసుకి, ఆనంద్ సాయి, పిల్లలు రఘుతేజ, మౌలి, తనుజ్, ప్రశాంత్, దివ్య, వాసంతిక, ఆదిత్య, రోహన్ రాయ్ ఉన్నారు. ప్రతిదీ లెక్క పెట్టుకుని ఖర్చు చేసే మనస్తత్వం ఉన్న చంద్రశేఖర్ పిల్లల చదువు విషయంలోనూ అంతే కఠినంగా ఉంటాడు. రఘు, దివ్య బాగానే చదువుతున్నా 100కి 100 మార్కులు రావాలంటాడు. ఆదిత్యకు చదువు సరిగా అవ్వదు. 10వ తరగతి చదువుతున్న రఘుకు జిల్లా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని తండ్రి ఆశిస్తాడు. మరి ఆ రికార్డు సాధించాడా? క్లాస్మేట్ సుచిత్ర, స్నేహల్ కామత్, రఘు మధ్య ఏం జరిగింది? మధ్యమ తరగతి కుటుంబంలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ర్యాంకుల కోసం ప్రైవేట్ స్కూల్స్ పిల్లలపై ఎలాంటి ఒత్తిడి తెస్తున్నాయి? వాటిని తట్టుకోలేక చిన్నారులు పడే మనోవేదన ఏంటి తెలాలి అంటే సిరీస్ చూడాల్సిందే. ఇక ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే, ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం, కౌమార దశలో మర్చిపోలేని అనుభూతులను ఇస్తాయి. ఇప్పుడంటే అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంది, కానీ 2 దశాబ్దాల క్రితం పరిస్థితులు ఎలా లేవు. ఒకరినొకరు పలకరించుకోవాలంటే ల్యాండ్ ఫోన్లు, ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డులు తప్ప మరో మార్గం లేదు. ఇక ఇంటికి చుట్టాలు వస్తే పిల్లలకు పండుగ. అలాంటి ఎన్నో అందమైన అనుభూతులను సొంతం చేసుకున్న 90వ దశకం పిల్లల జ్ఞాపకాలను అంతే అందంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు ఆదిత్య హాసన్ విజయం సాధించారు. 6 ఎపిసోడ్స్ కలిగిన ఈ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను ఆనాటి రోజుల్లోకి తీసుకెళ్లి మళ్ళీ ఆ మొదల స్మృతులను గుర్తు చేశారు. సిరీస్ ప్రారంభంలో మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్లో పెద్ద కష్టాలు, కాన్ఫ్లిక్ట్లు ఏమీ ఉండవు. ఇది పెద్ద కథేం కాదు, కేవలం మన అనుభవాలు మాత్రమే. అంచనాలు పెట్టుకోకుండా చూసేయండి అని రఘుతేజ్ చెప్తాడు. ఉన్నట్లుగానే సిరీస్ మొత్తం అలా చూస్తూ వెళ్ళిపోతాయి. మరీ ముఖ్యంగా మనం 90s నాటి పిల్లలమైతే ఇంకా బాగా కనెక్ట్ అవుతాం. చంద్రశేఖర్ వ్యవహార శైలి, భార్య, పిల్లల మనస్తత్వాలు పరిచయం చేస్తూ మొదలైన సిరీస్ ఆద్యంతం అంతే ఆసక్తిగా సాగుతుంది. మన ఇంటికి మావయ్యో, తాతయ్యో వచ్చి వెళ్ళేటప్పుడు ఏమైనా కొనుక్కోమని డబ్బులు ఇవ్వడం, క్రికెట్లో బెట్టింగ్ కట్టి ఓడిపోతే ఆ డబ్బులు పోగేసేందుకు చేసే ప్రయత్నాలు, పిల్లలు సరిగా చదవడం లేదని కేబుల్ టీవీ కనెక్షన్ తీయించే తల్లిదండ్రులు, ఇతరుల పిల్లలు బాగా చదువుతున్నారని మన తల్లిదండ్రులు పెట్టే పోలికలు, ఇలా ప్రతి సగటు మనిషి జీవితంలో జరిగిన సంఘటనలను హృదయంగా చూపించారు. ఇక 10వ తరగతి వచ్చేసరికి పిల్లల్లో ఏర్పడే ఆకర్షణలను చూపించిన తీరు నవ్వులు పంచుతూనే అందంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జ్ఞాపకాల దొంతరలు కనిపిస్తూనే ఉంటాయి. ఇది పూర్తయిన తర్వాత ఒంటరిగా కూర్చుంటే మన బాల్యం కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుందంటే దర్శకుడు మనల్ని సిరీస్కి ఎంతలా కనెక్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక లెక్కల మాస్టర్గా చంద్రశేఖర్ పాత్రలో శివాజీ ఒదిగిపోయాడు. బిగ్ బాస్తో కొత్త జర్నీ మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు వెబ్ సిరీస్తో సరికొత్తగా మళ్ళీ ట్రాక్ ఎక్కారు. ఒక రకంగా మధ్యతరగతి తండ్రికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. గృహిణి రాణిగా వాసుకిని చూస్తే 90లలో పిల్లలకు తమ తల్లి గుర్తుకు వస్తుంది. రఘు పాత్రలో మౌలి నటన సహజంగా ఉంది. వాసంతి, స్నేహల్ కామత్ చక్కగా నటించారు. ఆదిత్యగా నటించిన రోహన్ క్యారెక్టర్ నవ్వులు పరుస్తుంది. సాంకేతికంగా సిరీస్ బాగుంది. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ చక్కగా కుదిరాయి. అప్పటి పరిస్థితులను ఆవిష్కరించడానికి టీం పడిన కష్టం స్క్రీన్ పై కనిపిస్తుంది. పిల్లలు ప్రయత్నిస్తున్నప్పుడు ప్రోత్సహించిన పేరెంట్స్, టీచర్లు వాళ్ళు కష్టపడి సాధించిన తర్వాత ప్రశ్నించే హక్కు కోల్పోతారు వంటి సంభాషణలు బాగున్నాయి. దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి ఒక్కరికి అందమైన జ్ఞాపకాలను అందించారు. 100కి 100 పాలు కుటుంబం అంతా కలిసి చూసి వెబ్ సిరీస్ ఇది. కుదిరితే మీ పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి చూడండి. ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక బలాల విషయానికి వస్తే నటులు, కథ, దర్శకత్వం, సాంకేతిక విభాగం పనితీరు చాలా బాగుంది. ఇక మైనస్ విషయానికి వస్తే అక్కడక్కడ నెమ్మదిగా సాగే కథనం. ఇక చివరిగా అందమైన అనుభూతులను ఇచ్చే 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్.